అలవికాన్ని హామీనిచ్చి రైతన్నలను మోసం చేసి ఆ రోజు వరంగల్ డిక్లరేషన్ లో సాక్షాత్ రాహుల్ గాంధీ సమక్షంలో ఈ రాష్ట్రంలో కేవలం అధికారంలోకి రావడానికి ఇచ్చినటువంటి హామీలు దాదాపు 81,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఈ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం రైతన్నలు ఆదుకుంటామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ఇచ్చిన హామీలు మర్చిపోయారా, లేక మర్చిపోయినట్టు నటిస్తా ఉన్నారా, లేకుంటే నిజంగానే ఈ రోజు గజనీగా మారి మొత్తము గతం మర్చిపోయినారా? ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. మీరు ఇచ్చినటువంటి హామీలు ఆ రోజు రుణమాఫీ చేస్తామని చెప్పి ఒకే సంతకంతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 70 లక్షల మంది రైతన్నలకు రుణమాఫీ చేస్తానని చెప్పేసి మీరు హామీ ఇచ్చారు. కానీ ఈరోజు 70 లక్షలు కాదు 40,000 కోట్ల రూపాయలు సరిపోతాయి, 40,000 కోట్ల రూపాయలతో రుణమాఫీ చేస్తారని మీరే చెప్పారు. అదే మాదిరిగా మళ్ళీ మీరు క్యాబినెట్ మీటింగ్ లో 31,000 కోట్ల రూపాయలతో రుణమాఫీ చేస్తారని చెప్పారు. తర్వాత బడ్జెట్ లో మీరు 26,000 కోట్ల రూపాయలు కేటాయించి ఈ రోజు కేవలం 17,933 కోట్లు మాత్రమే ఈ రోజు రుణమాఫీ కోసం మీరు రిలీజ్ చేశారు. అంటే దాదాపు 22 లక్షల మందికి రుణమాఫీ చేసి రాష్ట్రంలో దాదాపు 2వ వంతు రైతాంగానికి మోసం చేశామంటే వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను. మీరు ఇస్తామన్న రైతు బంధు మర్చిపోయారు, మీరు ఇస్తామన్నటువంటి రైతు కూలీల గురించి మర్చిపోయినారు, మీరు ఇస్తామన్నటువంటి కౌలు రైతుల గురించి మర్చిపోయినారు, మీరు ఇస్తామన్నటువంటి మరి హామీలు పూర్తిగా విస్మరించి మర్చిపోయి మరి ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులను మోసం చేస్తే ఈ రోజు కేవలం 9.5 నెలల్లో రాష్ట్రంలో దాదాపు 1000 మంది రైతులను ఆత్మహత్య చేసుకున్నారంటే ఈ రోజు రాష్ట్రం ఏ పరిస్థితిలో ఉన్నదో ఒకసారి ఆలోచన చేయండి. పోయిన నెల జూలై 15వ తారీఖు వరకు 870 మంది రైతన్నలు ఆత్మహత్య చేసుకున్న లెక్కలు చెప్తా ఉన్నాయి. మరి ఈ రోజు సెప్టెంబర్ 30వ తారీఖు వరకు దాదాపు 1000 మంది రైతన్నలు ఆత్మహత్య చేసుకుంటే కనీసం చీమ కొట్టినట్టు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. ఈ రోజు రైతన్న కుటుంబాలు రోడ్డున పడి మీరు ఇచ్చిన హామీలు నెరవేర్తాయని చెప్పి ఎన్నో ఆశలతోటి ఈ రోజు ఎదురు చూస్తా ఉంటే రైతన్నలను మోసం చేసిన ఈ ప్రభుత్వం పూర్తిగా ఈ రోజు గడ్డనెక్కింది, రైతుల ఓట్లతో గడ్డనెక్కారు. కాబట్టి ఈ రాష్ట్రంలో కేవలం రైతులు ఉన్న చోటనే కాంగ్రెస్ పార్టీ గెలిచింది కానీ హైదరాబాద్ చుట్టుపక్కల గెలవలేదు. అంటే రైతులే గెలిపించారు. అలాంటి రైతుల్ని మోసం చేసిన ఈ ప్రభుత్వం, రైతులను మోసం చేసిన ఈ ప్రభుత్వం మనుగడ సాగదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఎట్టి పరిస్థితుల్లో రైతన్నలకు ఇచ్చినటువంటి హామీ నెరవేర్చే వరకు భారతీయ జనతా పార్టీ రైతన్న పక్షాన్ని నిలబడుతుంది, రైతన్న పక్షాన్ని పోరాటం చేస్తుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం మెడలు వచ్చి మీ అందరికి ఇచ్చిన హామీలు నెరవేరే వరకు మేము మీ వెంట ఉంటాం, మీ వెంట పోరాటం చేస్తామని తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు చనిపోయినటువంటి రైతన్నలు దాదాపు 1000 మంది రైతన్నలు ఈ రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్నారు. వారి ఆత్మకు శాంతి కలగాలని అందరము 2 నిమిషాల పాటు మౌనం పాటించాల్సిందిగా మీ అందరినీ సవినయంగా కోరుతా ఉన్నాను.